మహాదేవ శ్రీమాత్రే నమః. మీ జీవితంను మార్చే ఒక సీక్రెట్ విషయాన్ని చెప్పబోతున్నాను. మీ జీవితంనే మార్చేసే ఒక అద్భుతమైనటువంటి సీక్రెట్ విషయం ఈ యొక్క వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. అదేమిటి అంటే, చాలా మంది కూడా నిద్ర లేచిన దగ్గర నుండి మరలా పడుకునేటువంటి సందర్భం వరకు కూడా విపరీతమైనటువంటి స్ట్రెస్తో కావచ్చును, నెగిటివ్ ఆలోచనలతో కావచ్చును, అదేవిధంగా చాలామంది జీవితంలో ఇలాంటి సమస్యలు కానీ నా మాకుండేటువంటి సమస్యలు కానీ, అసలు ఇన్ని సమస్యలు ఎందుకు వస్తాయి అనేటువంటి ఆలోచనతో కూడా ఉంటారు. ఇది ఎక్కడి నుంచో బయట కారణం మాత్రం కాదు. ఖచ్చితంగా ఇది తప్పకుండా మీ ఆలోచనలే, మీ మైండ్ సెట్ మాత్రమే అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే మనసులో నెగిటివ్ ఆలోచనలు ఉంటే, మన మనస్సులో నెగిటివ్ ఆలోచనలు ఉంటే జీవితంలో కూడా మన నిజ జీవితంలో కూడా మన జీవితం కూడా నెగిటివ్గానే ఉండే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితం. ఇది మాత్రం ఎవరు నమ్మినా నమ్మకుండా. పాజిటివ్ మైండ్ సెట్తో ఉండడం అంటే అంత ఈజీ కూడా కాదు. మీరు రోజు కూడా ఏమైతే ఆలోచిస్తున్నారో అదే మీ జీవితంలో జరుగుతుంది. కనుక ప్రతిరోజు కూర్చొని తప్పకుండా నాకు మంచి జరుగుతుంది, నాకు ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతూ ఉన్నది, నేను ఈ పని అనుకుంటున్నాను, ఇది నాకు జరుగుతుంది అనేటువంటిది మీరు ఉదయం లేచినప్పటి నుండి మీరు దీనినే మనసులో స్మరించుకుంటూ ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని స్మరణ చేసుకుంటూ ఖచ్చితంగా ఒకటే, నా జీవితం మంచిగా మారుతుంది, నా జీవితం మంచిగా మారుతుంది అనేటువంటిది ఇది మీకు ఒక మంత్రంగా పెట్టుకోండి. ఇది మీరు మీ మంత్రంగా పెట్టుకోండి. ఎందుకంటే ఒక డ్రైవ్ చేసే సందర్భంలో ఎవరైనా గుద్దుతారా అని కానీ, ఎవరైనా తాకుతారా అని కానీ, లేదా ఎవరైనా ఏమైనా డాష్ ఇస్తారా అని కానీ, ఇలాంటివి ఒక వీడియో ఉంటుంది. ఒకటి కారు నడుపుతూ ఉంటాడు, పక్కన చూస్తూ ఉంటే మనం కారు ముందుకు వెళ్ళలేం. కనుక మనం వెళ్ళేటువంటి మార్గంలోకి మనం వెళుతూ ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, ఎంతోమంది అతన్ని తిట్టినవారు ఉన్నారు, పొగినవారు ఉన్నారు. సాక్షాత్తు శ్రీరామచంద్రుణ్ణే తిట్టినటువంటి సమాజం ఇది. కనుక ఇక్కడ మనం వెళ్ళేటువంటి మార్గం మంచిగా ఉండాలి, మంచిగా ఉంటుంది అనేటువంటిది తప్పకుండా 1కి 10 సార్లు అనుకొని మనం మన యొక్క ప్రయాణాన్ని సాగించడం ద్వారా కోటి రెట్ల అద్భుతమైనటువంటి ఫలితం మనకు ఉండబోతోంది అనేటువంటిది ఇది సత్యము సత్యము సత్యము. కనుక ఈ యొక్క అలవాటు అనేటువంటిది మార్చుకునే ప్రయత్నం చేయండి. ఈ యొక్క అలవాటు మీ జీవితాన్నే పూర్తిగా మారుస్తుంది అనేది కూడా మీరు నమ్మండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నమ్మండి. మీరు నమ్మి తప్పకుండా యొక్క ఇది ఏదో చిన్న విషయము అనేటువంటిది కాదు, ఇది చాలా పవర్ఫుల్ విషయము. ఖచ్చితంగా మీరు చాలా పవర్ఫుల్గా ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం. వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు కూడా ఉంటవి. మరి ఆ సందర్భాలలో మనకు ఏమైనా బ్యాడ్ గ్రహం ఏమైనా నడుస్తూ ఉందా, అలాంటివి 1కి 2 సార్లు చూసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా అద్భుతమైన ఫలితం మీ సొంతం. ఆల్ ద బెస్ట్.